నమస్తే, నేను మీ తేజ. టీ ఇవ్వలేదని చెప్పి కోడల్ని అతి దారుణంగా హత్య చేసింది ఒక అత్త. ఎస్, మీరు వింటుంది నిజమే. నిజానికి ఇటువంటి ఘటనలన్నింటినీ కూడా సినిమాలో చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్ లో కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కేవలం ఒక కప్పు టీ ఇవ్వలేదని చెప్పేసి కోపాన్ని తెచ్చుకుని అతి దారుణంగా చంపేసింది. ఆమె చంపుతున్నప్పుడు పక్కనే ఒక చిన్న బిడ్డ కూడా ఉంది. ఆమె ఏడుపు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆమె ఆ కొడవలితో నరుగుతున్నప్పుడు చూసి ఆ ప్రజలు కూడా భయాందోళనకి గురయ్యి ఆమెను ఆపడానికి కూడా దగ్గరికి వెళ్ళలేదు. రైట్, ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి సంబంధించి మలప్పురం జిల్లా కట్టంబరా విలేజ్. ఇక్కడ నివాసిస్తా ఉన్న హస్బెండ్ బాబు, అలాగే ఆమె వైఫ్ రజీలా. ఆమె బాబు వైఫ్ ఇప్పుడు మరణించింది కూడా ఆమె. రజీలాను ఆమె అత్త శాంత, బాబు వాళ్ళ అమ్మ. 70 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి. కేవలం టీ కప్పు ఇవ్వలేదని చెప్పేసి చంపేసింది. కప్పు టీ ఇవ్వలేదని చెప్పేసి చంపేసింది. కానీ ఇలాంటి వార్తలు నిజంగా వినడానికి సరదాగా ఉండొచ్చు, ఫనీగా ఉండొచ్చు, కానీ 70 సంవత్సరాల్లో ఉన్న ఆ మహిళ కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేక నేను అడిగితే నువ్వు ఇవ్వలేదని చెప్పేసి దారుణానికి పాల్పడింది. ఆమె హతమారుస్తున్నప్పుడు పక్కనున్న ప్రజలు కూడా వెళ్ళి ఆపడానికి భయపడ్డారంటే చూడండి, కోపం ఎంత కట్టెలు తెంచుకుని వెళ్ళి. శాంతాబాయికి అలాగే రజీలాకి కొన్ని ఏళ్ల నుంచి పడట్లేదు. ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంత కాదనుకున్న అత్త. అయితే రీసెంట్ గా బాబు పని నిమిత్తం తెల్లవారుజామున 6 గంటలకే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 6:30 గంటలకి రజీలాని శాంత టీ అడిగింది. అమ్మా, నాకు కొంచెం టీ పెట్టిస్తామంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ గొడవలునే పడట్లా. నేను ఇవ్వను అని చెప్పేసి నిరాకరించి, దీంతో కోపం తెచ్చుకున్న వాళ్ళిద్దరు కూడా కాసేపు గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. చంటి బిడ్డ కూడా ఉంది రజీలాకు. కనీసం కనికరం లేకుండా, చంటి బిడ్డ తల్లి అనే ఇది కూడా లేకుండా రజీలాను కొడవలితో, కోత కోసే కొడవలితో ఒక్కసారిగా తన మెడపైన, పొట్టపైన, చేతులపైన దారుణంగా నరికేసింది 70 ఏళ్ళు ఉన్న శాంత. మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కేవలం 16 సంవత్సరాల నుంచి 30 ఏళ్లలో ఉన్నవారు కోపానికి ఉద్రిక్తులై ఇటువంటి దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నారు. లేదంటే గంజాయి మత్తులో ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు. మద్యం మత్తులో ఇట్లాంటి దారుణాలకి పాల్పడుతున్నారు. ఇటువంటి ఎక్కువగా విన్నాం. కానీ ఇక్కడ చూడండి, అంటే ఒక మహిళకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తమ కోపాన్ని కంట్రోల్ చేయలేక ఆ కోపం ఏదైతే కొన్నాళ్ళ నుంచి భరించి లోపల దాచుకున్నది అదంతా కూడా ఒక్కసారిగా బయటికి రావడం వల్ల, ఒక్కసారిగా ఒక పేలిపోవడం వల్ల ఆమె ఎంత రాక్షసురాలుగా తయారైపోయిందో చూడండి. కోడల్ని, కొడుకు భార్యనే ఇంత దారుణంగా హతమార్చిందో చూడండి. అక్కడ చంపిన తర్వాత అక్కడ ఉన్న ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో కనీసం ఆమె దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడ్డారు. ఆమె దగ్గర నుంచి ఆమెను సేవ్ చేయడానికి కూడా భయపడ్డారు. ఒక పక్క ఆమె దాడి చేస్తూ ఉంది. ఆమె అరుస్తూ, ఆ కేకలు వేస్తూ ఆ దాడి చేస్తున్న విధానాన్ని చూసిన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. వారు అక్కడి నుంచి పరుగులు తీసుకుని వేరే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయిన చూస్తారు. పోలీసులు కూడా షాకే. 70 ఏళ్ళు ఉన్న మహిళ ఇంత దారుణానికి ఎందుకు పాల్పడదు? అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సందర్భంలో కొన్ని విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అంటే వాళ్ళిద్దరికీ పడదు వ్యక్తిగతంగా. కొన్నేళ్ల నుంచి డబ్బు వ్యవహారంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. శాంతాబాయికి, కోడలు రజీలాకి. సో కప్పు టీ ఇవ్వలేదని చెప్పేసి సందర్భంను బట్టి ఆమె కోపం తెచ్చుకుని ఆమెను హతమార్చి చంపేస్తుంది. రైట్, దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఈ ఘటనంతా కూడా కేరళ రాష్ట్రంలో జరిగింది. కొట్టంబర గ్రామానికి చెందిన సునీల్ బాబు భార్య రజీలా. ఆమెకి 28 సంవత్సరాలు ఉంటాయి. ఒక చిన్న బిడ్డ కూడా ఉంది ఇద్దరి దంపతులకి. సునీల్ బాబు తల్లి శాంత, ఆమెకి 70 ఏళ్ళు. ఆమె వీరితో కలిసి గత కొంతకాలం నుండి నివాసిస్తూ ఉంది. అత్త శాంతకు, కోడలు రజీలాకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు కారణంగా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటలకి సునీల్ బాబు ఎప్పట్లాగే పని కోసం బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత శాంత నాకు కొంచెం టీ పెట్టి ఇస్తామని అడిగింది కోడల్ని. నేను ఇవ్వను అని చెప్పేసి ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి
ఆ గొడవ చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో గొడవ ముదరడంతో ఆగ్రహానికి లోనైన శాంత ఇంట్లోనే కొడవల్ని తీసుకొచ్చి అత్యంత విచక్షణ రహితంగా దాడి చేసింది కోడలపైన. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రజీలా రక్తపు మడుల్లో అలాగే కుప్పకూలిపోయింది. తన కళ్ళ ముందే తల్లిపై దాడి జరుగుతుండడం చూసిన చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమె ఏడుపు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రజీలా పైన చాలా దారుణంగా దాడి చేస్తూ ఉంది. వాళ్ళు భయభ్రాంతులకి గురై ఆమె దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించారు, భయపడ్డారు. తర్వాత పోలీసులకి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాడీని పోస్ట్మార్టానికి తరలించారు. తర్వాత శాంతాని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సో గాయస్, చూశారు కదా, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే లేదంటే ఇతరుల్ని మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అది చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. కాబట్టి ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది. ఎవరైనా సరే 10 ఏళ్ల లోపు బిడ్డల నుంచి 90 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా మనం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటారు తన కోపమే తన శత్రువు అని. ఈరోజు 70 ఏళ్ళ ఆ వృద్ధురాలు ఆ జీవితాంత కాలం ఆమె బ్రతుకున్నన్ని రోజులు కూడా ఆ జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంది. కోపాన్ని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. లేదంటే ఇటువంటి దారుణాలు మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, అందరికీ జరిగే ఛాన్స్. ఒకవేళ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మెంటల్గా ఇబ్బందులు చెందితే మాత్రం కంపల్సరీగా సైకాలజిస్ట్ని కలవండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. లేకపోతే ఇలాంటి దారుణాలు చాలా జరిగే పరిస్థితి ఉంటుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?